హాయ్ వెల్కమ్ టు దేశ్ ఇండియా టైమ్స్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 7 చనిపోయినారు, 37 మందికి పైగా గాయపడ్డారు. తీవ్ర విషాదం నెలకొన్నది. ఏదైతే ఆర్సీబీ కప్పు గెలిచిన తర్వాత బెంగళూరులో గ్రాండ్ విక్టరీగా జులూస్ తీసిందో అక్కడ తొక్కిసలాట జరిగి 7 చనిపోయి ఇప్పుడు విషాదకరంగా మారింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అసలు ఎవరిది తప్పు, ఎవరిది పొరపాటు? అభిమానులదా, ప్రజలదా, ప్రభుత్వానిదా, ఎవరిది? పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు. ఇప్పుడు ఇదే బ్రేకింగ్ న్యూస్గా మారింది. అసలు తొక్కిసలాటకు భారతదేశం ఏమైనా బ్రాండ్ అంబాసిడర్గా మారుతుందా? ఇది నాకు అర్థం కాదు. అటు ప్రభుత్వం ఏమో, కర్ణాటక ప్రభుత్వం ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు, కానీ ఆర్సీబీ ఫ్రాంచైజీ ఖచ్చితంగా మాకు పర్మిషన్ కావాలి, 18 ఏళ్ళ తర్వాత నిరీక్షణ తర్వాత మేము కప్పు కొట్టినాం కాబట్టి ఖచ్చితంగా మేము ర్యాలీ తీస్తాం, పెరేడ్ తీస్తామని బలవంతంగా ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొని ఈరోజు ఇంతమంది చావులో కారణమైనారు. ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి? ఇప్పుడు ఎవరిని బాధలు ఏం చేయాలి? ఆర్సీబీ ఫ్రాంచైజీ మీద కేసు పెట్టాలనా? విరాట్ కోహ్లీ మీద కేసు పెట్టాలనా? అసలు వాళ్ళకి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? మనం చూసుకుంటే ఇది ఈ నిన్న ఒక 2-3 నెలల్లోనే ఏదో ఒక దగ్గర తొక్కిసలాట జరుగుతుంది. మొన్న తెలంగాణలో చూసుకుంటే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో అక్కడ కూడా శ్రీతేజ ఇప్పటికి కోమాలనే ఉన్నాడు, తల్లి చనిపోయింది. ఇట్లా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఎన్ని జరుగుతలేవు. ఢిల్లీలో రైల్వే స్టేషన్లో తొక్కిసలాట, యూపీలో హత్రాస్లో అక్కడ తొక్కిసలాట, కుంభమేళలో తొక్కిసలాట. అసలు లోపం ఎక్కడుంది? ప్రజలు అడ్డగోలుగా పెరిగినరా? అభిమానం ఎక్కువ ఉప్పొంగిట్లా అవుతుందా? ఏదేమైనా ప్రజలు అభిమానులు మాత్రం బలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈరోజు జరిగింది కూడా అదే. చిన్నస్వామి స్టేడియం దగ్గర అభిమానుల తాకిడి తట్టుకోలేక పోలీసులు కూడా చేతులు ఎత్తేసి కంట్రోల్ చేయలేకపోయినారు. ఏంది ఒకరా ఇద్దరా? లక్షల మంది వచ్చినప్పుడు ప్రభుత్వాలు కానీ పోలీసు వ్యవస్థ కానీ ఎంతమందినని కంట్రోల్ చేయాలి? అందుకే ప్రజలు మారనంత వరకు తొక్కిసలాట మారదు. బాధ్యతగా ఉండాలి. అభిమానం అంటే కేవలం చూసే వరకు, అభిమానించే వరకే ఉండాలి తప్ప ఆ తొక్కిసలాట దగ్గర వాళ్ళు చనిపోయిన యొక్క మనుషులను చూస్తే చిన్న పిల్లలు ఉన్నారు, ఏం అవసరం అంతగానో? ఇప్పుడు కోహ్లీ ఆ గ్రౌండ్లోకి వచ్చి, చిన్నస్వామి స్టేడియంలో ఆ గ్రౌండ్లోకి వచ్చి అందరికీ సేకండ్ ఇచ్చేది ఉందా? ఎవరికి ఏమి ఇయ్యడు కదా. టీవీలో చూసినా కూడా చూసేదే కదా. ఆ పిచ్చి అభిమానం ఎందుకు? మీ ప్రాణాలను ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వాలు ఎంతో కొంత పైసలు ఇచ్చి చేతులు దులుపుకుంటాయి, మీ కుటుంబాలని బాగుపడతాయా? కడుపు కోత కదా తల్లిదండ్రులకి. ఇది ఎవరిని ప్రశ్నించాలి? ఖచ్చితంగా ప్రజలు, అభిమానులే వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఏ హీరో కాపాడలేడు, ఏ క్రికెటర్లు కాపాడలేరు, ఏ ఫ్రాంచైజీలు మిమ్మల్ని కాపాడలేవు. అందుకే దయచేసి ప్రభుత్వాలు కూడా మీరు గమనించండి. ఇలాంటి జులూస్ తీసే క్రమంలో పర్మిషన్లు ఇవ్వకుండా మీరు జాగ్రత్త పడండి. మొదటిగా కర్ణాటక ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలే, మంచిది. కానీ ఈ ఆర్సీబీ ఫ్రాంచైజీ వాళ్ళు పట్టుబట్టి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆర్సీబీ ఫ్రాంచైజీ వాళ్ళని మొత్తం జైలు వేయాలి. ఇప్పటికే 7 చనిపోయారు, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎవరు బాధ్యత వహించాలి? కాబట్టి అభిమానం వరకు ఉంటేనే సరిపోతుంది. హద్దులు దాటితే మాత్రం సామాన్యులే చనిపోతారు. ఇది ఎన్నో రకాలుగా మనం చూస్తున్నాం దేశంలో. ఇది ఒకటి కాదు కదా, ఇప్పుడు జరిగిందే కాదు, జరుగుతూనే ఉన్నాయి. 2 నెలలు గడవక ముందుకే ఒకచోట జరుగుతుంది. ప్రజలు గమనించినంత వరకు ప్రభుత్వాలు ఏం చేయలేవు, హీరోలు ఏం చేయలేరు, క్రికెటర్లు ఏం చేయలేరు. దయచేసి మీ అభిమానాన్ని ఉరకలెత్తించి మీ ప్రాణాలు పోగొట్టే వరకు తెచ్చుకోకండి. మీ తల్లిదండ్రులకు అడుపుకోత మిగిలించకండి. మిమ్మల్ని ఎవ్వరు పైకి తీసుకురాలేరు. పోయిన ప్రాణాలను తీర్చే ప్రయత్నం ఎవడు చేసే పరిస్థితే ఉండదు. ఇప్పటి వరకు అయితే ఘోరమైన ప్రమాదమే ఇది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరి చూడాలి ప్రభుత్వం ఏం స్పందిస్తుంది, ఎవరి మీద కేసులు పెడతారు. ఆ మధ్యలో అల్లు అర్జున్ పై కేసు పెట్టిండ్రు, ఇప్పుడు విరాట్ కోహ్లీపై కేసు పెట్టాలి. మరి ఆ లెక్కన చూస్తే ఏం అభిమానం ఇది? పిచ్చి అభిమానం కాకపోతే. అందుకే మీ అభిమానాన్ని బంద్ చేసుకోండి. మీ అభిమానం ఉంటే తల్లిదండ్రులపై చూపించండి, మీ కుటుంబ సభ్యులపై చూపించండి. అంతే తప్ప హీరోల కోసం, క్రికెటర్ల కోసం మీ యొక్క అభిమానాన్ని పెట్టి మీ ప్రాణాలను గాల్లో కలిపేసుకోకుండా దయచేసి